మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దేవదేవునికి వేలాది కొద్ది స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తూ ఉంటున్నాను. సహోదరి సహోదరులకు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నామమును విశ్వసించిన ప్రతి వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మంచిది. ఈ సమయంలో మరలా రెండవ భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు అని దైవవాక్యం హెచ్చరిక చేస్తుంది. చిన్న ప్రార్థన చేసి దైవ సందేశాన్ని విన్నాం. కృప కలిగిన మా తండ్రి, మౌన్నతమైన దేవ, భూమి ఆకాశాల సృష్టికర్త, మొదటి భాగంలో అనేకమైన విషయాలు మీ పిల్లల మధ్యన వచ్చాం. రెండవ భాగంలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి, కృప చూపండి. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నువ్వు తీర్పు తీర్చు చొప్పునే నీకును తీర్పు తీర్చబడుతుంది అని ఈ వాక్యం తెలియజేస్తుంది. తీర్పు తీర్చే పని మీది కనుక మీ పనిలోనికి మేము రాకూడదని మీకు ఉద్దేశమే ఉన్నది. ఒకరినొకరు తీర్పు తీర్చుకోకుండా, ఒకరినొకరు ద్వేషించుకోకుండా, శపించుకోకుండా, ఒకరినొకరు దీవించడానికి, ఒకరినొకరు సహించుకోవడానికే మీ యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక ప్రభు ఆ రీతిగా మేమందరూ కూడా క్రైస్తవ ప్రపంచమైతేమి ప్రభు ఇతరులైతే ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు దీవించుకునేవారుగా, ఒకరినొకరు ప్రభు సన్మానించుకునేవారుగా చేయవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాము. ఈ యొక్క ప్రభు కార్యక్రమాన్ని విన్నవారందరూ కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మీ నామం కొరకే నిలవబడాలి. మీ యొక్క కార్యాలు జరిగించండి, వారి జీవితాలలో ప్రతి అద్భుతాలు జరిగించండి. మీ ఔన్నత్యాన్ని బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి కీర్తిస్తూ ఉంటున్నాం. తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడే మీ కన్నులు మమ్మల్ని చూస్తాయి. అందుకే స్తుతులు స్తోత్రాలు నాడు నుండి నేటి వరకు కూడా కాచి కాపాడుతూ నిజదేవుడైన నిన్ను గ్రహించే భాగ్యాన్ని మా అందరూ దయచేశారు. అయానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని విన్నప్పుడల్లా వారిని దర్శించి దీవించి వాక్యపు ఆశీర్వాదాలను, వాక్యపు అవగాహనలు, దీవెనలు దయచేయవలసిన మనవి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునట్లుగాను కృపచూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్తలో మనం గమనించాం 7వ అధ్యాయంలో తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు అని. నీవు కొలత చొప్పునే నీకు కొలవబడుతుంది. నువ్వు తీర్పు చొప్పునే నీకు తీర్పు తీర్చబడుతుంది. ఎదుటి వారికి తీర్పు తీర్చద్దండి అనే విషయాన్ని మనం ప్రారంభించుకున్నాం. నీ కంట్లో దూలమును ఎంచక నీ సహోదరి కంటిలో నలుసు ఉన్నది చప్పుట ఎలా అని అంటున్నాడు. నీ కంట్లో దూలం తీసేసుకుంటే వేషధారి ఎదుటివారి కంట్లో నలుసు తీయటం నీకు అది ప్రయోజనం కదా చెప్పడము. లేకపోతే నేను అపహాసంగా ఎంచుకుంటారు, నేను తూనీకరిస్తారు. వీడా మాకు చెప్పడం, ఈమె మాకు చెప్పడం, ఈమె సరిచేసుకోలేదు. సంఘంలో ఒక వ్యక్తి మంచిగా పాటలు పాడుతుంటారు, వాక్యం చెప్పగలిగిన స్థాయిలో ఉంటారు, చక్కగా వర్ధిల్లుతూ ఉంటారు. వారిని మనము చూసి సంతోషించాలి, సన్మానించాలి, గౌరవించాలి. పాట పాడాడని చెప్పని తూనీకరించడం, హేళన చేయడం, వీడా పాడడం, ఈమె పాడడం, ఈమె చర్చికి వెళ్ళడం అని చెప్పని అవహేళన చేయడము, తిరస్కరించడము, మనమే తిరస్కరించుకోవడం అనమాట. ఎదుటివారి యొక్క బాగును మనం కోరుకోవాలి. అలా పొగడడం చేత కాకపోతే, సన్మానించడం చేత కాకపోతే ఊరుకుండడం మంచిది. కాబట్టి ఈ సమయంలో దయచేసి ఎవరు కూడా ఎదుటివారిని దూషించద్దు, శపించవద్దు, తీర్పు తీర్చవద్దు. నువ్వంతే, నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నరకానికి పోతావు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు విశ్వాసులు కాదు, నువ్వు సేవకుడు కాదు, ఇదిగో నువ్వు నా సంఘ సహవాసి కాదు అని చెప్పి సేవకులు అనకూడదు, అలాగే సంఘ సభ్యులు అనకూడదు. సమాజంలో ఉన్న వాళ్ళు, నాయకులు కానీ అధికారులు కానీ ఎవరిని అనకూడదు, ఎవరు దూషించకూడదు అన్న సంగతి తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని మనం గమనించగలిగాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని సహోదరులు చదువుతారు. 2వ అధ్యాయం ప్రారంభం నుంచి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే
నువ్వెవడమైనా సరే నిరుతుడవై ఉన్నావు, సరే సరే నిరుతుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావు ఆ విషయంలో నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. దేని విషయంలో అనగా నువ్వు అలాంటి వాడు, నువ్వు ఇలాంటి వాడు, నువ్వు పనికిరావు, నువ్వు వ్యర్థుడువు, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు మరి అలాంటి నువ్వు అసలు నువ్వు పరలోకానికి కదా పరలోక మెట్టలు కూడా ఎక్కువ, నువ్వు పెద్ద చూసినలాగా నీకు తెలుసా? కాబట్టి దేవుడు ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు. మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటివారు అవుతారని రాయబడింది. కాకపోతే దేవుని బిడ్డలు చావు వరకు నీతిగా భక్తిగా జీవిస్తారు. కొన్ని సందర్భాల్లో చిన్ని పొరపాటులు లోకులు ద్వేషించడం ద్వారా అనవసరంగా మరి ఇబ్బంది పెట్టడం ద్వారా కొందరు ఓర్చుకోలేక కొందరు ఓర్చుకుంటారు, అది వేరే సంగతి. యేషేపు లాంటి వారు, మోషే లాంటి వారు, మరి ఏలియా భక్తులు లాంటి వారు, ఎందరో మరి యోబు లాంటి వారు ఓర్చుకునేవాళ్ళు, సహించుకునేవాళ్ళు లోకంలో ఉన్నారు. కొందరు మరి ఆవేశానికి గురై చిన్నపాటి పొరపాట్లు ఇంకొందరు భక్తుల్లాగా ఉండవచ్చు. దేవుడు వారిని క్షమించడానికి మరి ఆయన వారికి తండ్రి కాబట్టి భక్తి చేస్తారు, కాబట్టి నీతిగా యథార్థంగా ఉంటారు, కాబట్టి నీతిమంతులు 7 మార్లు పడిపోయినా తిరిగి లేపుకుంటానని ప్రభు చెప్పాడు. జీవితంలో 1, 2 లేదా కొన్ని సందర్భాలలో అసందర్భాలలోన మరి ఎవరో రెచ్చగొట్టడం ద్వారా, ఏదో డబ్బు రాకపోవడం ద్వారా, దేవుని పిల్లలని ఇబ్బంది పెట్టడం ద్వారా ఒకవేళ కొన్ని మాటలు మాట్లాడవచ్చు, అది కాదనుకోవచ్చు. అయితే అది కాదనడానికి వీలుది. కానీ అయితే అతడు దేవుని దగ్గర పశ్చాత్తాపడి మరలా మరి దేవుని మార్గంలోకి సాగుతున్నప్పుడు మరి ఇలా మాట్లాడినాడు, ఇతడు దేవుని సేవకుడా అని చెప్పని మనం అనడానికి వీల్లేదండి. ఆయన ఒక సందర్భంలో అది ఒక సంవత్సరంలో ఒక్కసారి ఆవేశపడి ఉండొచ్చు. నువ్వు సంవత్సరం అంతా ప్రతిరోజు ఆవేశపడతావు, ప్రతిరోజు తప్పు చేస్తావు. అందుకనే నీ కంట్లో ధూళమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసు తీయమని చెప్పుట నీకేలా? నీ కంట్లో ధూళమును తీసుకో, అప్పుడు ఎదుటివారి కంట్లో నలుసు తీయటం నీకు సులభం అవుతుంది, అప్పుడు అర్హుడు అవుతావు, నువ్వు చెబితే కూడా వింటారు అన్నది బైబిల్ చెబుతుంది. కాబట్టి ఒకరినొకరు దూషించుకోకుండా, మరి ఒకరినొకరు శపించుకోకుండా, సహోదరుడు హెచ్చించబడుతున్నప్పుడు, పాటలు పాడుతూ ఉన్నప్పుడు, వాక్య పరిచయం చేస్తున్నప్పుడు సన్మానించాలి. వీడేంటి, వీడా చెప్పడము, ఈమె చెప్పడము, ఈమె పాడడము. ఈ రోజున మన క్రైస్తవ ప్రపంచంలో మరి సేవకులకు పడకపోవడము, ఒకరినొకరు దూషించుకోవడం, ఒక సంఘానికి ఒక సంఘం అంటే ఇష్టం లేదండి. లోకస్తులు ఉన్నారు, వాళ్ళలా మనము ఉంటే ఇక లోకానికి సంఘానికి ఏం తేడా? కాబట్టి ఈ రోజున మరి గమనించండి, అలాంటి వారుగా ఉండకూడదని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభువారు మరి ఎవరిని శపించలేదండి. నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించమన్నాడు. రాళ్లతో కుట్టబడుతున్నప్పటికీ కూడా స్టెఫెన్ గారు మరి యేసు ప్రభువా ఈ దోషములు, ఈ పాపం వారి మీద మోపకము అంటాడు. కాబట్టి అలా శపించేవారుగా ఉండకూడదు, దీవించేవారుగా మనం ఉండాలి అన్నది దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. సందర్భంలో మరి దేవుని వాక్యం చెబుతుంది, ఎదుటివానికి ఏ విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలో నీకు నీవే నేరస్తుడుగా అని తీర్పు తీర్చుకుంటున్నావు. నీకు నీవే శాపవచనాలు చెప్తున్నావు అనమాట. ఎదుటివారికి ఆ శాపాలు తగలవు. ఎదుటివరకు నువ్వు శాపవచనం చెబితే తగలుతుందా ఏంటి? నరకానికి పోతే దేవుడు నరకానికి పంపిస్తాడా? అతడు చేసిన భక్తి, అతడు పశ్చాత్తాపము. ఇప్పుడు మన దేవుని గ్రంథంలో గమనించినప్పుడు హిజ్కియా భక్తుడు మరి తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు అతనికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇదిగో నీ ఇల్లుని చక్కబెట్టుకున్నాడు. అతడు వెంటనే గోడ తట్టుకు మరి తిరిగి పశ్చాత్తాపడ్డప్పుడు, నా మునుపున్న యథార్థత స్థితిని జ్ఞాపకం చేసుకో దేవుడు అన్నప్పుడు, దేవుని మరి పశ్చాత్తాపం చెందినప్పుడు, దేవుని అడుక్కున్నప్పుడు, దేవుని బ్రతిమాలినప్పుడు, దేవుడు మరలా 15 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయడానికి, రాజుగా సాగిపోవడానికి, జీవనాన్ని మరి కొనసాగించడానికి ఆయుష్ను పొడిగించాడండి. 15 ఏళ్ళు మరి 15 సంవత్సరాలు ఆయనకి ఆయుష్ను పొడిగించాడు. మరి ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు, ఆయన మరి ప్రభువుగా ఉన్నాడు. ఆయన కింద మరి వారు లోబడి బతుకుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు లోకము లేకపోతే కష్టాలను బట్టి, బాధలను బట్టి ఒకవేళ కనుక కొన్ని పొరపాట్లు చేస్తే ఆ మాత్రానికి ఇతడు సేవకుడు కాదు, ఇతడు సేవకురాలు కాదు అని చెప్పకూడదు. అయితే ఇక్కడ క్షమించే పాపాలు ఉన్నాయి, క్షమించాలని పాపాలు ఉన్నాయి. అది దేవుడు చూసుకుంటాడు వారిని.
సామాన్యమైన ప్రజలు దేవుని సేవకుల జోలికి రాకూడదు అన్న సంగతిని కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే లోకంలో ఉన్న వారికి కూడా పూర్తి తీర్పు తీర్చడానికి కూడా సేవకులు కూడా అర్హత లేదు. ఒకవేళ స్వార్థ సందర్భంలో ఇదిగో పరలోకానికి మరి వెళ్ళాలంటే ఈ రీతిగా బతకాలి, మరి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలి, క్రీస్తు రక్తమును మీ పాపాలు కడుక్కోండి, అలా మీరు కడగబడకపోతే నరకానికి మరి వెళ్ళే పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. ఇదొక తీర్పు. కాబట్టి మరి ఏకంగా అని మీకు నరకానికి పోయేదని చెప్పడానికి ఎవరికి కూడా అర్హత లేదు. ఒక దేవునికి మాత్రానికే ఉన్నదనే సంగతిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవరమైనా సరే నిరుతుడమై ఉన్నావు, ఎదుటి వానికి ఏ విషయంలో తీర్పు తీర్చుతున్నావో ఆ విషయంలో నీకు నీవే నేరస్తుడుగా తీర్పు తీర్చుకుంటున్నావు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దయచేసి ఈ సమయంలో గమనించండి, మరి ఎదుటివారికి తీర్పు తీర్చకండి. అలాగే దైవ సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు మతోన్మాదులు మరి శపించడాలు, దూషించడాలు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది కూడా మంచిది కాదని మరి హిందువులకి ఇటు ముస్లిమ్స్కి తెలియజేస్తూ ఉంటున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా అవహేళన చేసిన దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ చొప్పున మరి దేవుడు ఊరుకుంటున్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అయితే వాస్తవాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. బైబిల్ దేవుడే దేవుడు, సృష్టికర్త. ఆయన బైబిల్లో ఉన్న దేవునికి ఉన్నంత పరిశుద్ధత ఇంకా ఎవరికి లేవు. కాబట్టి ఆయనే తీర్పరి, ఆయనే మనల్ని పుట్టించిన దేవుడు. అనగా ఇటు ముస్లిమ్స్లైనా ఇటు హిందువులైనా ప్రపంచంలో మానవ పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా మరి మనుషులని మరి కలిగించింది మొట్టమొదటి మనిషిలో నుంచి, ఆదాములో నుంచి మానవ ప్రపంచం అంతా కూడా వచ్చిందన్న సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి చరిత్ర కలిగిన గ్రంథం బైబులు. అలాగే బైబులు మరి సృష్టి క్రమం తెలుపుతుంది. సృష్టికర్త ఎలా ఉంటాడో, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఎంత మంచివాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, పాపం చేస్తే ఆయన మరి తీర్పరిగా ఉంటాడు, తీర్పు తీరుస్తాడు. ఆయన మరి రోగాలు పంపిస్తాడు, తెగులు పంపిస్తాడు, మరణాలు కూడా ఆయన మరి మానవాళికి విధిస్తాడు అన్న సంగతిని మనం చూస్తాం. బైబిల్ గ్రంథం ఆది కాండములో మనం చూసినప్పుడు మానవ నిర్మాణం 2వ అధ్యాయంలో చేస్తాడు. 3వ అధ్యాయంకి వచ్చేప్పటికి మానవుడు తినవద్దన్న ఫలాన్ని తినడం ద్వారా ఆజ్ఞాతిక్రమ పాపము మనిషి చేశాడు, మితిమీరాడు, దేవునికి మరి అవిధేయుడిగా మారిపోయినందుకు ముందుగానే దేవుడు చెప్పాడు, పండు తినదినమున నిత్యముగా నువ్వు చస్తావన్నాడు. కనుక మరణాన్ని మనిషి తెచ్చుకున్నాడన్న సంగతిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవుడు తీర్పు తీర్చేశాడు. ఇదిగో నువ్వు మన్ను గనక మన్నైపోదు. అవును, ఈ రోజున ప్రతి మతము, ప్రతి కులము, ప్రతి మనిషి కూడా మన్నైపోతూ ఉన్నారు. నాడు దేవుడు చెప్పిన మాట నేటి వరకు కూడా మానవ జాతి అంతటికి కూడా అది వర్తిస్తూ ఉంటుంది. మరి గమనించాలి, బైబిల్ దేవుడే నిజమైన దేవుడని. ఆయన నువ్వు మన్ను గనక మన్నైపోదు, ఏ నేల నుంచి తీశానో ఆ నేలకి మరలా నువ్వు తిరిగి చేరుదువు అన్నాడు. మరి నరలారా తిరిగి రమ్మని ఆయన సెలవిచ్చాడండి 90వ కీర్తనలో. అలాగే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు సెలవిచ్చారు. దేవుడు ఆహ్వానం ఇస్తున్నాడు కనుక ఒకరినొకరు తీర్పు తీర్చుకోవద్దండి. ఒక రోజున మనం తీర్పు తీర్చబడతాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మనం గమనించినప్పుడు 25 నుంచి గమనిస్తే కనుక మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది ఆయన కార్చిన రక్తములో మన పాపాలు కడుక్కొని పరిశుద్ధ జీవితం జీవించి సాటి మనిషిని ప్రేమించి ఆ రీతిగా మరి ఎవరైతే మరణిస్తారో మరి వారికి తీర్పులోనికి రాక మరి వారు జీవములోనికి దాటి ఉన్నారని, మరి నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతికి ఇంకెన్నటికి నీ చావుడు అని బైబిల్ తెలియజేస్తూ ఉండేది. ఇక తీర్పులోనికి రావండి. ఇప్పుడైతే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఒకరినొకరు దూషించుకోవడాలు, ద్వేషించుకోవడాలు అనేది జరగకూడదండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దైవ సేవకులు చాలామంది దూషించడము, ద్వేషించడము, మరి వీళ్ళు సేవకులు కాదు, వాళ్ళు సేవకులు కాదని చెప్పని అనుకుంటూ ఉంటారు. అది సేవకులే చెప్పుకుంటారు. సేవకులే దైవ సంబంధమైన వాళ్ళు దైవ సంబంధమైన విషయాలను మాట్లాడుకొని ఒకవేళ అలా ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళ లోపాలు వాళ్ళు సరి చేసుకుంటారు. వారికి వారు అనుకోవడానికి దైవ సంబంధమైన మరి రీతిలో కొనసాగుతున్న వారికి అర్హత ఉంది. కానీ లోకస్తులు, మారు మనసు పొందని వాళ్ళు, అన్ని జనులకు, ఇటు ముస్లింస్లకు కానీ ఇంకెవరికి కూడా దేవుని బిడ్డల్ని ఏలెత్తి చూపించడానికి అర్హత లేదన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఇతరులకు బోధిస్తున్నాను, నీకు నీవు బోధించుకున్నవా అని అంటున్నాడండి. కాబట్టి ఎదుటి వారికి ఏ విషయంలో నువ్వు తీర్పు తీర్చుతున్నావో ఆ విషయంలో నీకు నీవే నేరస్తుడుగా మరి తీర్పు తీర్చుకొనిచున్నామని బైబిల్ చెప్తుందండి. ఎవరిని విడిచిపెట్టడండి. దేవుడు సంసోను లాంటి వ్యక్తిని విడిచిపెట్టలేదు. అలాగే దావీదు లాంటి వారిని విడిచిపెట్టలేదు. హృదయానుసారుడు, ఇష్టానుసారుడైనప్పటికీ కూడా తప్పు చేసినప్పుడు తగిన శిక్ష వేశాడండి.
మనం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా భక్తులను సైతం దేవుడు విడిచిపెట్టలేదు. పాపంతో రాజపడేవాడు కాదు బైబిల్ దేవుడు. ఆయన పాపం చేయడు, చేసే వాళ్ళని కూడా ఓర్చుకోడు, తగిన శిక్ష అమలు చేస్తాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దయచేసి గమనించండి, పాపం చేసి దేవునికి కోపాన్ని తెప్పించుకోవద్దు. దేవుని కోపాన్ని మీరు మరి దేవుని కోపానికి గురి కావద్దండి, దేవుని ఉగ్రతకు గురి కావద్దండి, ఒకరినొకరు శపించుకోవద్దండి. అది కూడా మరి మంచిది కదా. ఎందుకంటే మానవ పుట్టించింది దేవుడే, మానవ జీవితాన్ని ఇచ్చింది దేవుడే, లోకాన్ని కలిగించింది దేవుడే. మరి అన్ని తీర్పులు తీర్చడానికి ఆయనకుంది హక్కు, కానీ మనకు హక్కు లేదండి. దయచేసి అవునంటే అవును, కాదంటే కాదు మీ మాటలని ఉండవలనని బైబిల్ చెప్తుంది కనుక మరి శపించకూడదు అని బైబిల్ చెప్తుంది. యాకోబు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు 3వ అధ్యాయంలో సేవకుల గురించి రాబడిందండి. మరి మనలో అనేకులు బోధకులు కాకోకుండా ఉండడం మంచిది. బోధకులైన మనము అనేకమైన విషయాలలో తప్పిపోతున్నాము. మరి యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు తెలియజేసుకుంటున్నారండి, తన గురించి కూడా చెప్తున్నాడు, తను కూడా కలుపుకుంటున్నాడు అనమాట. అనేకమైన విషయాలలో మనం అందరూ తప్పిపోవచ్చున్నాము కనుకనే మీలో అనేకులు బోధకులు కాకోకుండా ఉండము మరీ మంచిది. బోధకులు కాకోకుండా ఉండడం మీకు మంచిది. ఎందుకంటే బోధకులైన మనకు మరీ కఠినమైన తీర్పు ఉంది అని బైబిల్ చెప్తుంది. దేవుడు హెచ్చరిక చేశాడు. దయచేసి మరి తీర్పు అనగా దేవుడు ఉన్నాడు, తీర్పు ఉందని బైబిల్ చెప్తుంది. తప్పు చేసి మరి సేవ చేస్తే, పాపం చేసి వ్యభిచారంలో, దొంగతనాలలో, మోసాలలో, ధనాపేక్షతో సేవకులు ఈ రోజున కొనసాగవచ్చు. కానీ ఒక రోజున వారు చనిపోయిన తర్వాత మరి ప్రభువుగా ఉన్న మరి దేవుడు రక్షకుడు ప్రతి ఒక్కదానికి లెక్క అడుగుతాడు. ఆ రోజున వారిని దేవుడు అంటాడు, అక్రమము చేయవారులారా నా గురించి మీరు తొలగిపోండి అంటాడు. మరి తీర్పు తెరిచేవాడు ధర్మశాస్త్రానికి ఒక్కడేనండి. కాబట్టి మీరు ఎదుటి వారికి తీర్పు తీర్చినప్పుడు ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తున్నట్లు. దయచేసి మరి సేవకుని దూషించుకోవడాలు, విశ్వాసాలు దూషించుకోవడాలు న్యాయమైనది మాట్లాడండి. వెలుచూపును పట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఏ విషయాలలో మరి తీర్పు తీర్చుకోవాలి, ఏ విషయాల్లో తీర్పు తీర్చుకోకూడదు అన్నది మరొక విషయం మనము ఆలోచన చేయవచ్చు, అది వేరే సంగతి. దయచేసి గమనించండి, అనవసరంగా నరకానికి పోతాడు, ఇది ఇంతే మారుడు అనే సంగతులు మాత్రం మర్చిపోండి. ఒకవేళ బ్రదర్ ఇది మంచిది కాదు, సహోదరి ఇది మంచిది కాదు, సరిచేసుకో, ఇది నేను గమనించాను, నువ్వు ఇలా ఉండడం మంచిది కాదు, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవుని సేవకుడువు కదా, దయచేసి నేను చెప్తానని కాదు కానీ ఇది మంచిది కాదని భావిస్తూ ఉన్నాను. మరి నేను నీకు చెప్పేంత యోగ్యుని కాకపోవచ్చు, మరి నువ్వు మంచిగా మేము ఎలాగో ఉన్నాం కనుక, అది సున్నితంగా చెప్పడం వేరు. వీడు వాడని మాట్లాడడము, నేను చూశాను వాడిని అని చెప్పని 10 మందికి ప్రచారం చేయడము, ఆ తర్వాత మరి దేవుని శాపాన్ని పొందుకోవడం మంచిది కాదనమాట. దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళని, దేవుని పిలుపు అందుకొని దేవుని సేవ చేస్తున్న వాళ్ళని దూషించడం కానీ, ద్వేషించడం కానీ, శపించడం కానీ, తీర్పు తీర్చడం కానీ లోకానికి అధికారం దేవుడు ఇవ్వలేదు. అది లోకంలో విషయాలను ఆలోచన చేసినా ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు నీ సొంత కొడుకుని నువ్వు కొట్టుకోవడానికి ఇష్టపడతావు, కానీ మంది కొట్టినప్పుడు నువ్వు ఇష్టపడతావా? వాడు తప్పు చేసినప్పటికీ కూడా నా కొడుకుని ఎంతైనా నేను కొట్టుకుంటాను, నా బిడ్డని నేను కొట్టుకుంటాను, నా భార్య నేను కొట్టుకుంటాను అంటావే. నా భర్త కొట్టింటే నేను ఊరుకుంటేదాన్ని, మా నాన్న కొట్టింటే నేను ఊరుకుంటే వారెవరు కొట్టడానికండి, అనడానికి ఎవరు అని చెప్పని అంటారు కదా. దేవుని సేవకులు అనడానికి నీకేం అర్హత ఉంది అన్నది మరి నా భావం, బైబిల్ యొక్క భావం. దేవుని సేవకుల జోలికి రాకండి. తప్పు చేసినా సరిదిద్దేవాడు, కొట్టేవాడు, శిక్షించేవాడు దేవుడు ఉన్నాడండి. దేవుడు గేహాజుని విడిచిపెట్టలేదండి, ఆకానుని విడిచిపెట్టలేదండి, సంసోనుని విడిచిపెట్టలేదండి, దావీదుని విడిచిపెట్టలేదండి. కొట్టాడు, దేవుడు జోక్యం చేసుకుంటాడు వారి విషయంలో, దేవుడు రిస్క్ తీసుకుంటాడు. ఒకవేళ తగిన పశ్చాత్తాపడితే వాళ్ళ మరి మందులొచ్చి మరి దేవుడు వారిని సరైన దారిలో వారిని నడిపించుకుంటాడు. వాళ్ళు చక్కగా మరలా క్షమిస్తాడు దేవుడు కూడా, దేవుడు వాక్యం చెబుతుంది. కాబట్టి విషయం తెలియకోకుండా అనవసరంగా ఏదో విని మాట్లాడడం అనేది మంచిది కాదు. ఒకవేళ విషయం అర్థమైతే అంతగా నువ్వు మాట్లాడగలిగినది చెబితే సరి చేసుకోదగినది, మరి నువ్వు చూడగలిగినది ఏదైనా ఉండింటే కనుక, నువ్వు నిజంగా చూసినావా, విన్నావా, అయితే నేరుగా వెళ్ళి రహస్యంగా అతడు ఒక్కడున్నప్పుడు చెప్పడం అది వేరే సంగతి. అందరిలో మరి ఇలా అంటా, నువ్వు అలా అంటా, నువ్వు ఇదంటా అదంటా, నువ్వు ఇలాంటి వాడు అనుకుంటున్నాను, అలాంటి అనుకుంటుని అని చెప్పని లేనిపోని మాటలు మాట్లాడి అతని ద్వారా మరి నీకు మరి శపించబడడం, లేకపోతే స్నేహాన్ని తెంపేసుకోవడము, సహవాసాన్ని తుంచేసుకోవడం అనేది మంచిది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే మరి ఇస్కరియోతుని చివరి వరకు ప్రేమించగలిగాడండి.
అప్పగిస్తాడని తెలిసినా కూడా క్షమించగలిగి ప్రేమించగలిగాడు. అదేనండి ప్రేమ. ఆయన పాపుల స్నేహితుడు. ఆయన మరి పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. వారితో సహవాసం చేయగలిగాడు కానీ పాపం చేయలేదండి. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు అని రాబడింది. మరి ఆయన మరి చెడ్డవాళ్ళతో కూడా సహవాసం, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళగా మార్చాడండి దేవుడు. కాబట్టి ఈ రోజున మరి వాళ్ళ చేత కడతాడు, వీళ్ళ చేత కడతాడు అని మాట్లాడకూడదండి. యేసుక్రీస్తు వారిని అన్నాడండి, పాపైన మనుషుల దగ్గరికి వెళుతున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తామండి. జక్కయ్య పాపైన మనుషులతో వెళుతున్నాడు ఈయన అని చెప్పి చాలామంది అనుకున్నారండి. కాబట్టి మరి యేసు ప్రభువు ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళాడు అన్న సంగతి తర్వాత అర్థమైంది ఆ లోకానికి, అప్పుడున్న లోకానికి, అప్పుడున్న ప్రజలకి. 2000 సంవత్సరాల నాడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన సందర్భంలో ఆయన మానవులను రక్షించడానికి, తన ప్రాణాన్ని పెట్టడానికి, మరణించి తిరిగి లేయడానికి వచ్చిన సందర్భంలో ఆయన మరి ఆయన ఉన్న కాలంలో, బతికున్న కాలంలో ఈ సంఘటన మనం గమనించగలుగుతామండి. కాబట్టి మరి తీర్పు తీర్చే పని మనది కాదండి, దేవునిది. దేవునికి వదిలేద్దాం. మరి మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. ఏదైనా మరి తెలిసింటే ప్రేమతో, ఎవరు లేనప్పుడు మరి పర్సనల్గా వెళ్ళి 2 మాటలు చెప్పడం వేరు. ఆయన చెప్పడానికి నీకు అర్హత ఉంటే, నీలో ఏ లోపం లేకుంటే, పొరపాటు లేకుంటే, తప్పు లేకుంటే, నువ్వు కూడా దేవుని సేవకుడు అయితే సేవకులు బుద్ధి చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ లోకస్తులు దేవుని బిడ్డలను అనడానికి, మరి దూషించడానికి, కాని మాటలు లేకపోతే ఉన్న మాటలైనా అనడానికి కానీ అర్హత లేదు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు కూడా రక్షించబడి మారు మనసు పొంది, అలా మీరు కూడా మరి ఈ విషయంలో సేవకులు ఇలా లేరు అని చాలామంది అనుకుంటుంటారు కదా. అలా వారు ఏవైతే చేయలేకపోయినారో, మంచి పనులు ఏవైతే సహించుకోలేకపోయినారో, మరి ఏవైతే వారు వాక్యానుసారంగా ఉండలేకపోయారో, ఆ విషయంలో మీరు ఉండి అలా బతికి అలా పరిశుద్ధంగా జీవించి మీరు చెప్పచ్చు. కాబట్టి ఊరికనే మరి నేను చెప్పేస్తాను నోరుంది అంటానంటే మాత్రం బైబిల్ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి తీర్పు తీర్చే మనుషుడా నువ్వెవరైనా సరే, మరి ఎదుటి వారికి ఏ విషయంలో తీర్పు తీర్చుతున్నావో ఆ విషయంలో నీకు నీవే నేరస్తుడుగా తీర్పు తీర్చుకొనుచున్నావు. మత్తయి సువార్తలో అంటాడు, నీవు తీర్పు తీర్చు చొప్పునే నీకు తీర్పు తీర్చబడుతుంది. నువ్వు ఏదైతే కొలుస్తున్నావో ఆ కొలత చొప్పునే నీకు కొలచబడుతుంది అని బైబిల్ చెబుతుంది. కాబట్టి నీ కంట్లో దూలము నెంచక ఎదుటి వారి కంట్లో నలుసుకుంటే నీకేమి అని దైవవాక్యం చెబుతుంది. కాబట్టి దయచేసి మరి మీలో లోపాలు, బలహీనతలు పెట్టుకొని ఎదుటి వారిని అన్నప్పుడు మీకు అవమానము, ఇటు మరి దేవునికి మహిమ లేదు. తునికిరింపడు నలుగురు నవ్వుల పాలు కాబట్టి వీడంట బుద్ధిమంతుడిలాగా వేకేసి బుద్ధి చెప్పకపోతే వీరి తప్పులను వాడే తెచ్చిపెట్టాడు అని చెప్పని తిరస్కారం చేయబడతావు, దూషించబడతావు. ఆ తర్వాత ఇబ్బందుల పాలవుతావు, అవమానం అవుతావు, శత్రుత్వం ఎక్కువైపోతుంది అన్నమాట. అలా మీరు లేనిపోని మాట్లాడడం, తీర్పులు తెచ్చుకోవడం ద్వారా ఇంతకంటే అన్యాయం సహించడం మేలు కదా అంటాడండి. మరి లోకస్తులు ఉన్నప్పుడు సేవకులు గొడవలు పడడాలు, దూషించుకోవడాలు, మాట్లాడుకోవడాలు వారికి సులభనైపోతాం అనమాట. ఒక చాటుని చేరి ఏవేవో మాట్లాడుకునేది కాదండి సేవకులైన వాళ్ళు. దయచేసి గమనించండి. పిచ్చాపాటి మాటలు, అనవసరమైన మాటలు, అవహేళన మాటలు, వరుసలు ఆడుకునే మాటలు, ఏదేదో మాట్లాడుతుంటారండి, గమ్మత్తుల మాటలు. అవి మాట్లాడకూడదు. పొద్దాసన ఎక్కడ పడితే అక్కడ నిలబడకూడదు. దేవుని పని చేయండి, ప్రార్థన చేయండి, సేవ చేయండి. మరి లోకానికి మన గురించి తీర్పు తీర్చడానికి అవకాశం ఏంటండి. సేవకులు కూడా దయచేసి మరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నాను. మీరు నిజంగా మరి వాక్యాన్ని ఆధారం చేసుకుని వచ్చిన సేవకులైతే ధనాన్ని ఆశించుకోకుండా దేవుని సేవ చేయండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పోషించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ధనము కొరకే అడ్డదారులు దక్కాల్సిన అవసరం లేదు, ఇంటింటికి పోయేసి అడుక్కోవాల్సిన అవసరం లేదు. గమనించండి, సేవ చేయండి. ఎవరైనా ఇస్తే తీసుకోవడానికి అర్హత అనుకుంటుంది, కానీ అనవసరంగా ఇల్లుకి పోయేసి వాళ్ళతో వీళ్ళతో చెడ్డ సాక్ష్యం ఈ రోజున చాలా సమాజంలో ఉంది. హిందువులకి ఇటు అందరికీ అవకాశాలు ఇస్తూ ఉంటున్నాం. దయచేసి వాళ్ళలో చాలా తప్పులున్నాయి, వేరు సంగతి. కాబట్టి మనలో తప్పులు లేకుండా మనం ప్రయత్నం చేద్దాం. మరి వారు అనడానికి కూడా అవకాశాలు ఇవ్వకుండా మనం పర్ఫెక్ట్గా జీవిద్దామండి. ఎందుకంటే యోబు మరి నోటి మాట ద్వారా పాపం చేయలేదు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. దేవునికి ఇచ్చే విషయంలోనైతే, దేవుని మహింపరిచే విషయంలోనైతే. యోసేపు, మోషే అన్ని విషయాలలో వారు మరి దేవుడు చూసినప్పుడు పర్ఫెక్ట్గా కనపడ్డారు, నమ్మకస్తులుగా కనపడ్డారు. నమ్మకమైన వాళ్ళగా ఉందామండి. వీరేంటి చెప్పడం, వారేంటి చెప్పడం, నువ్వేంటి నాకు చెప్పడం వద్దు. ఏమైనా లోపాలు దేవుని వాక్యం ద్వారా చూపించినప్పుడు సరి చేసుకున్నావు. నువ్వు ఇతరులకు బోధిస్తున్నావు కదా, ఎదుటి వానికి నువ్వు బోధిస్తున్నావు, నీకు నీవు బోధించుకున్నావా?
ఎదుటి వారికి ఏ విషయాలైతే బోధిస్తున్నావు అవి నీకు వర్తించవా? కాబట్టి మనకు కూడా వర్తిస్తాయి. బోధకులైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుము అని రాబడింది కనుక వచ్చేసి మరి అనవసరంగా ఒకరినొకరు దూషించుకోవద్దండి. సేవకులు సంఘాలు హింసించుకోవడాలు, దూషించుకోవడం, నాన్న గొప్ప నువ్వు గొప్ప, నాన్న తక్కువ నువ్వు తక్కువ, నీవెంత నేనెంత వద్దు, విడిచిపెట్టేసేయండి. అందరిని సన్మానిద్దాం, అందరిని గౌరవిద్దాం, అందరిని ప్రేమిద్దాం. తీర్పు తీర్చేవాడు చూసేవాడు దేవుడు ఉన్నాడు. యూదాను ప్రేమించలేదా దేవుడు? ఇక ఎంతమందిని ప్రేమించాలి, ఎంతమందిని క్షమించలేదండి దేవుడు. కాబట్టి ఏమన్నా ఆకాశాన్ని చేసినావా, భూమిని చేసినావా, ఈ ప్రపంచాన్ని చేసినావా, అన్ని చేసిన వాడే సహిస్తున్నప్పుడు పాపులను దుర్మార్గులు ప్రపంచంలో బ్రతకలిస్తున్నాడు. తీర్పరిగా ఆయన ఉన్నప్పటికీ కూడా వారికి మరి ఏదైనా చేయొచ్చు దేవుడు. మాతారేమో అవకాశం, మనం కూడా అవకాశం ఇస్తాం. మనం నన్ను అనిపించుకుందాం, ఓర్చుకుందాం, సహించుకుందాం. ప్రభువే సహించుకోమన్నాడు కదా. నా నిమిత్తం జనులు మిమ్మల్ని దూషించి నిందించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. అలా మనము లోకానికి సహనాన్ని, ప్రేమను, క్రీస్తుని మన జీవితంలో చూపించినప్పుడు మాత్రమే వారు దేవుని మహింపరచగలుగుతారు. మనమే దూషించుకోవడాలు, ద్వేషించుకోవడాలు, ఒకరంటే ఒకరు పడలేనితనము. అక్కడ లోకస్తులు ఉన్నారు కదా, అవిశ్వాసులు ఉన్నారు కదా, ఏం మాట్లాడతాం ఇక్కడ సేవ గురించి, ఇతని గురించి నేను ఏం మాట్లాడాలని చెప్పని అవగాహన చేసుకొని కనీసం మాట్లాడాలండి. కొంతమంది అవగాహన కోల్పోయి కనీస జ్ఞానం లేకోకుండా మాట్లాడుతూ ఉంటారండి. అవిశ్వాసాలతో మరి ఒకరినొకరు తీర్పు తీర్చుకునే పరిస్థితులు, వాళ్ళకి తీర్పు తీర్చే అవకాశాలు మనమే కలిగిస్తున్నాం. దయచేసి అలాంటి పరిస్థితుల్లో సేవకులు ఉండకూడదు. క్రైస్తవ ప్రపంచానికి హెచ్చరికలు చేస్తూ ఉంటున్నాను, గమనించండి. కాబట్టి మరి దేవుని సేవకుల్ని కూడా లోకస్తులు అనడానికి, దూషించడానికి, మరి ఏదో నాశనం అయిపోతారు అలా ఇలా అంటే కూడా మనకి తగలవు. మరి అవి మనకు వర్తించవు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు మనకు. ఆయన క్షమాపణ కోరుదాం. ఏదైనా పొరపాట్లు, చిన్న పొరపాట్లు ఉంటే సరి చేసుకుని దేవుని సేవలో ముందు కొనసాగదామండి. లోకస్తులకు, దేవుని బిడ్డలకు తీర్పు తీర్చడానికి లోకస్తులకు అర్హత లేదు. మీరు మరి మీ జీవితాలలో తెంగు చూడండి. మరి దేవుని బిడ్డలు ఒకవేళ చిన్న పొరపాట్లు, మనుషులు కాబట్టి చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే అవి దేవుని దగ్గర సరి చేసుకోవడానికి వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళని క్షమిస్తారు. కానీ మీరు ప్రార్థన చేయరు, దేవుని వాక్యాన్ని వినరు, పాటించరు. మరి ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు ఇట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా అని చెప్పని లేనిపోని మాట్లాడి సేవకులని దూషించి శపించి సేవకులు నాశనం కోరితే ఆఖరికి నాశనం అయ్యేది మీరే. వచ్చేసి మరి మతోన్మాదులారా, క్రైస్తవులను హింసించే వాళ్ళైతే, మీ ఇబ్బందులు పెట్టే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మార్చుకోండి. చెప్పించడాలు యూట్యూబ్లో, అలాగే ఫేస్బుక్లో, వాట్సాప్లో తిట్టుకోవడాలు, దూషించుకోవడాలు, ఇటు సేవకులకు తగవు, ఇటు లోకస్తులకి తగలు. లోకస్తులు దేవుని బిడ్డలను అనడానికి ఎంత మాత్రం అర్హత లేదు. మంచి వాళ్ళు మరి చెడ్డవాళ్ళకి తీర్పు తీర్చడానికి, కొన్ని హెచ్చరికలు చేయడానికి అర్హత ఉంది. కానీ చెడ్డవాళ్ళు మంచి వాళ్ళకి తీర్పు తీర్చడం అది అసంభవము, అది మంచి పని కాదు, అది ఎంత మాత్రము సరైనది కాదన్న సంగతిని కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి రోమిలికి రాసిన పత్రికలో మనం చూస్తాం, మత్తయి సువార్తలో మనం చూడగలిగాం, మరి అలాగే యోహాను సువార్తలో మనం చూడగలిగాం 5వ అధ్యాయంలో, అలాగే మనం యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కూడా గమనించుకోగలిగాం తీర్పు గురించి. కాబట్టి మరి మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట విమర్శన దినమందు లెక్క అప్పగించాలి. న్యాయ తీర్పు పీఠం ఎదుట మనమందరూ కూడా మరి నిలబడాలి. ఒక రోజున లెక్క అప్పు చెప్పుకోవాలి. కనుకనే జాగ్రత్తగా ఉందాము. ఒకరినొకరు క్షమించుకోకుండా, ఒకరినొకరు మరి దూషించుకోకుండా ప్రభు చిత్తానుసారంగా మన జీవితాలు కొనసాగిద్దామండి. మరి ఆ ప్రియ ప్రభు వారు మనం తీర్పు తీర్చుకోకుండా, ఒకరికొకరు నాశనం కోరుకోకుండా మరి ఆయన కలవరిశిలలో మన కొరకే రక్తాన్ని చిందించి ప్రాణమును పెట్టి మరణించి తిరిగి లేచాడు కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఉచిత రక్షణను పొందుకొని దేవరాజ్యానికి చేరుకుని ఎదుటి వారి మేలు కోరండి, కీడు కోరుకోవద్దండి. ఒకరినొకరు ప్రేమించండి, క్షమించండి, సహించండి. ప్రభువే సహిస్తున్నాడు, ప్రభువే క్షమిస్తున్నాడు, ప్రభువే ప్రేమిస్తున్నాడు. మరి మనం కూడా ప్రేమించడం ప్రారంభిద్దాం. ప్రతి సంఘాన్ని, ప్రతి సంఘస్థులు గౌరవిద్దాం. మరి ప్రతి సేవకులని ఆయా సేవకులు ఎంత దూరమున్నా ఎక్కడున్నా, ఎందుకంటే మనం అందరూ క్రీస్తు శరీరంలో అవివాలమైన ఒకరి చేతులు లాంటి వారం, కళ్ళు లాంటి వారము. ఒకరినొకరు దూషించుకోవడాలు కూడదు. ఎందుకంటే మనం క్రీస్తు శరీరమై ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాము. మరి ఒకరినొకరు సన్మానించుకుందాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం, ఒకరి సేవను ఒకరు సన్మానిద్దాం, గౌరవిద్దాం. అలాంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. మంచి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.